ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తిరుప్పావై అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుణ్ణి సులభంగా అందించగలిగే సాధనా మార్గం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థము. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుడిని తన భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాల్ అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. వేకువజామున నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి ఆండాలకు ఇష్టమైన పుష్ప కైంకర్యంను చేయాలి. ప్రతిరోజు స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలంపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాము. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము భక్తి సాగరంలో మునిగి తేలిన వారిని ఆల్వారులు అంటారు. 12 మంది ఆల్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన తన కూతురు గోదాదేవికి భక్తి సంపదను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాలని చెప్తారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాల్ దొరికింది. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాల్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ భూదేవి అంశయ్య అన్న సంగతి అర్థమవుతుంది. ఆండాల్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటి వారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని లక్ష్మీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారనేది ఆండాల్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడవునా ప్రతిదినము తమ ఇండ్లలో, దేవాలయాలలో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతి, సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాలు తన చెలులతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి తిరుప్పావై గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతం ఆచరించింది. ఆల్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాశురాల ప్రబంధము తిరుప్పావై. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాల
పరమ భక్తిని ప్రబోధిస్తాయి.